రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన 2 రోజుల ముందు వైకాపా మోకల అల్లర్లు సృష్టించడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. వైఎస్ జగన్ వైజాగ్ పర్యటనలో భాగంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ ఎన్టీఆర్ కూడలి వద్ద కూటమి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలతో కలిసి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మానవహారం నిర్వహించారు. అనంతరం సర్పవరం జంక్షన్ నుండి సర్పవరం పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా తరలివచ్చి సర్పవరం సిహెచ్ ప్రకాష్కు వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా పోరాడాలని, అందులో భాగంగా కాకినాడ రూరల్ నుండి వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశామని, తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులు తీరు సిగ్గుచేటని విమర్శించారు. ఎవరైనా బాధితులను పరామర్శించడానికి వెళ్తారు తప్ప హత్యలకు పాల్పడిన వారిని, నేరాలకు పాల్పడిన వారిని పరామర్శించడానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే వెళ్తారని విమర్శించారు. అలా రిమాండ్లో ఉన్న ఖైదీని చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా రిమాండ్లో ఉన్న ఖైదీ దగ్గరికి పరామర్శించడానికి వెళ్తూ ఇక్కడ పోలీసుల్ని ఈ పరిస్థితిలో మహిళా పోలీసుని అలా చేయడం అనేది చాలా బాధాకరమైన అంశం. అంటే నాకు ఎందుకో అనీజీగా ఉంది. నేను స్వయంగా లీడ్ తీసుకుంటా ఉన్నాను. నా పార్టీలు రాజకీయాలు కాదు, నేను స్వయంగా లీడ్ తీసుకుంటున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా నాకు కలిసి వేసింది నిజంగా కూడా. ఒక స్త్రీకి అర్ధరాత్రి జరగవచ్చని మనం చెప్తా ఉన్న పరిస్థితిలో డ్యూటీయే చేయలేని పరిస్థితి ఇవాళ చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమన్నా శిక్షిస్తే రాజకీయం చేస్తూ ఉన్నారు. దానికి కులం పెడుతున్నారు, మతం పెడుతున్నారు, రకరకాలు పెడతా ఉన్నారు. ప్రధానమంత్రి ఇవాళ గొప్పగా మనం ఒక విమానాశ్రయం నిర్మించుకున్నాం. హైదరాబాద్లో మనం జిఎంఆర్ విమానాశ్రయం కోల్పోయినప్పుడు ఇవాళ భోగాపురాన్ని ఇవాళ ఆ స్థాయి విమానాశ్రయాన్ని ఇవాళ మనం కట్టుకుని ప్రధానమంత్రి వస్తూ ఉంటే, ప్రధానమంత్రి వచ్చే ముందు వచ్చి అక్కడ అల్లజలు సృష్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే చేసి అక్కడ అల్లర్లు సృష్టిద్దాం, ఈ అల్లర్ల ముందు అభివృద్ధి కనపడదు అన్నటువంటి దానికి చేసిన ప్రయత్నాన్ని ఈ గొడ్డల పార్టీని ఇమీడియట్గా పార్టీ లిస్టులోంచి తొలగించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం.